నమస్కారం. నేను తుని లైసెన్స్డ్ ఇంజనీర్గా, స్ట్రక్చరల్ ఇంజనీర్గా చేస్తున్నాను తుని మున్సిపాలిటీలో. అలాగే కోడల్లో కూడా లైసెన్స్డ్ ఇంజనీర్గా ఉన్నాను. నాకు లైసెన్స్ 1987 నుంచి లైసెన్స్ ఉంది. 34 ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. నేను ఎక్కువగా హ్యాచరీ డిజైన్స్ అవి చేస్తున్నాను. ఇప్పటికి వచ్చి 272 హ్యాచరీస్ డిజైన్ చేశాను నేను 3 రాష్ట్రాల్లో. క్రషర్ ప్లాన్లు కూడా ఎక్కువ వెళ్తాను. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అని తిరుగుతూ ఉంటాను క్రషర్ ప్లాన్లు కూడా. అందువల్ల ఈ లోకల్గా ఏంటంటే మా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా వాస్తు సిద్ధాంతాలు అవడం వల్ల, వాళ్ళ ఇంట్లో నేను పుట్టి ఇంజనీరింగ్ చదవడం వల్ల కూడా ఈ బెనిఫిట్ నాకు ఎక్కువ ఉంది. ఇంజనీర్ వాస్తు రెండు కలిపి నేనే చూస్తున్నాను కాబట్టి క్లయింట్స్ ఎక్కువ, మాకు వెల్ విషర్స్ చాలామంది ఉన్నారు. నేను లయన్స్ క్లబ్లో కూడా ఎక్కువ యాక్టివ్గా ఉంటాను కాబట్టి నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంది. దానివల్ల ఈ వర్క్స్ అయితే మాత్రం నేను చాలా కాంప్లికేటెడ్ లేకుండా నీట్గా చేస్తూ ఉంటాను. నేను స్టేట్ లెవెల్లో ఇంజనీర్స్ అసోసియేషన్లో కూడా కోఆర్డినేటర్గా ఉన్నాను స్టేట్ లెవెల్లో. అందువల్ల ఈ లైసెన్స్డ్ ఇంజనీర్స్గా ఉన్న టెక్నికల్ అసోసియేషన్కి 20 ఇయర్స్ నేను సర్వీస్ చేశాను ప్రెసిడెంట్గా. ఇప్పుడు నా ఫ్రెండ్ సాయి గారు ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈ సంవత్సరం. నేను స్టేట్ బాడీలో నేను కోఆర్డినేటర్గా తిరుగుతున్నాను. ఇంకా తుని విషయానికి వస్తే, ముందుగా ఎంఎస్ లైఫ్ని ఎంకరేజ్ చేస్తూ తునిలో హనుమాన్ స్టీల్స్ వారి చేత ముందుగా ఎంఎస్ లైఫ్ని పెట్టించింది అయితే నేనే ప్రెజర్ పెట్టి, వారి ద్వారా మన ప్రోడక్ట్ తునిలో చాలా వరకు ప్రమోట్ చేశాను. ప్యాచెస్ కూడా ఎంఎస్ లైఫ్ ఎక్కువ వాడిస్తుంటాను నేను. ఎంఎస్ లైఫ్ గురించి ప్రత్యేకంగా ఒకగా చెప్పేది ఏం లేదు. బాగా మార్కెట్లో చాలా స్ట్రాంగ్నెస్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. మేస్త్రులు దీన్నే కోరుకుంటున్నారు, ఓనర్లు కూడా ఎంఎస్ లైఫ్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి మాకు దీంతో పెద్ద ఇబ్బంది లేకుండానే మేము ప్రమోట్ చేయగలుగుతున్నాం. ఎంఎస్ లైఫ్ స్ట్రెంగ్త్ల విషయంలో చాలా బాగుంది. 600+ వచ్చిన తర్వాత ఇంకా బాగుంది. తర్వాత ఆర్డర్ ప్రకారం మాకు సకాలంలో కూడా మాకు సర్వీస్ అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాగప్రసాద్ గారు కూడా ఎక్కువగా మాతో ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి వచ్చే స్టాఫ్కి మేము ఎప్పుడు పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినంత వారికి ధన్యవాదాలు.